శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు అన్నట్టుగా పంజాబ్లోని ఖబర్వాలీ సర్కార్ బాబా పేరుతో ఒక కొత్త బాబా ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈరోజు మన ముస్లిం సమాజంలోని కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినా, చిన్న బాధ కష్టం కలిగిన వెంటనే ఆ బాధల నుండి సమస్యల నుండి బాబాలు దర్గాలు మమ్మల్ని కాపాడుతాయి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు కూడా చాలామంది దర్గాల దగ్గరికి బాబాల దగ్గరికి వెళ్ళిపోతున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. పంజాబ్లోని ఓ సమాధి దగ్గర ప్రజలు జాతరల క్యూ కడుతున్నారు. అక్కడికి వచ్చి వారి యొక్క బాధలు, వారి కష్టాలు, వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వారు వచ్చేసి వారి యొక్క సమస్యల్ని అక్కడ చెప్పుకున్న తర్వాత ఆ సమాధిలో నుండి ఒక సౌండ్ వస్తుంది, శబ్దం వస్తుంది. మీ సమస్యలు పరిష్కరించబడాలంటే మీరు ఇలాంటి వజీఫాలు పాటించాలి, ఈ పనులు చేయాలని సమాధి నుండి ఎవరో మాట్లాడుతున్నారు. ఈ విషయం చూసి ఎక్కడైతే జహా చమత్కార్ వహా నమస్కార్ అన్నట్టుగా ఎక్కడైతే ఇలాంటి ఒక చమత్కార్ జరిగిపోయిందో వెంటనే అది దావనంలో వ్యాపించింది. ఆ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలంతా కూడా అక్కడికి వచ్చేసి క్యూలో నిలబడి మరి వారు వారి యొక్క సమస్యలు అక్కడ చెప్పుకున్నారు. ఆ సమాధిలో నుండి శబ్దాలు వినిపిస్తున్నాయి, మాటలు వినిపిస్తున్నాయి. ధైర్యంగా వారికి ఎవరో నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా వ్యాపించి ఇక చాలామంది అక్కడ గుమిగూడడం, జమ అయిపోవడం, అక్కడ అవన్నీ కూడా షిర్కు పనులు చేయడం మొదలు పెట్టేశారు. ఆ తర్వాత ఎవరైతే ముజావర్లు ఉంటారో, దర్గా పూజారులు ఉంటారో వారికి ఈ విషయం తెలిసిపోయి వారు వారి యొక్క బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో వాటిని వదిలేసి ఇక్కడికి వచ్చేసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేసారు. భక్తులు పెరిగిపోయారు, రద్దీగా మారిపోయింది. ఎటు చూసినా ఆ ప్రాంతంలో ఆ లేటెస్ట్ బాబా గురించే వినబడుతుంది. ఆ బాబా పేరే ఖబర్వాలీ సర్కార్ బాబా. ఎప్పుడైతే చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారే కాకుండా ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రజలు వచ్చేసి అక్కడ కిక్కిరిసిపోయేటటువంటి జనాన్ని అక్కడ చూస్తున్నారో, కొంతమంది ట్రాఫిక్కి అంతరాయం కలుగుతుంది, చాలా మంది పబ్లిక్ ఇక్కడ జమ అయిపోతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. అక్కడికి వచ్చి చూసి పోలీసులే షాక్ అయిపోయారు. ఏంటి ఇక్కడ మొన్నటి వరకు ఇక్కడ ఏది దర్గా కూడా లేదు, ఇక్కడ శ్మశానం కూడా లేదు, ఈ కొత్త లేటెస్ట్ దర్గా ఎలా వచ్చేసిందని ఆ పోలీసులు విచారణ దర్యాప్తు చేయడం ప్రారంభించారు. వెంటనే ఏం జరిగిందంటే అక్కడ వారు కూడా అక్కడ జరిగేటటువంటి చమత్కార్ని చూశారు, అక్కడ ఆశ్చర్యపోయారు. అక్కడ ఎవరైతే కొంతమంది అజ్ఞానులు వచ్చేసి అక్కడ ఏదైతే వారి యొక్క సమస్యలు చెప్పుకున్నారో వారికి సమాధి నుండి వినపడేటటువంటి ఆ సౌండ్, ఆ శబ్దం విని ఆ పోలీసులకు డౌట్ కలిగింది. ఆ తర్వాత పోలీసులు ఏం చేశారో ఈ వీడియోలో మీరే చూడండి. ना करो इस तरह, चलो चलो कड्डो बाहर मारो बाहर आ जा सरकार और सरकार तकलीफ करो, थोड़ी जी तकलीफ करो, बाहर आए आ जाओ बाहर सारो सरकार आओ, ये सरकार आ जाओ, साहब बुला रहे ने बड़े साडा, आओ फिर तुर जाओ, साहब बड़े फिर तुर जाओ, फिर तुर जाओ, आओ फिर आइए, सानू कोई तुहाडे इतराज कोई नहीं, चलो ఎప్పుడైతే పోలీసులు ఆ సమాధిపై నుండి మట్టి తొలగించారో ఆ మట్టి కింద ప్లాస్టిక్ కవర్ ఒకటి కనిపించింది. ఆ కవర్ కింద కొన్ని కర్రలు ఉన్నాయి. వాటిని కూడా తొలగిస్తే బాబా యొక్క బండారం బయటపడింది. తీగ లాగితే డొంక కదిలిన చందంగా బాబా గారు కింద ఎంత దర్జాగా కూర్చున్నారో మీరు చూడొచ్చు. ఆయన కింద ఒక మెత్తడి పరుపు ఉంది, దిండు ఉంది, దుప్పటి ఉంది, మంచినీళ్ళు ఉన్నాయి. ఇలా సౌకర్యాలను ఏర్పాటు చేసుకుని ఆక్సిజన్ వచ్చేలా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకుని ఆ తర్వాత బాబా ఈ విధంగా ప్రజలను
భ్రష్టు పట్టించేటటువంటి ప్రయత్నం చేసి చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత పోలీసులు ఆ యొక్క బాబా ఏర్పాటు చేసినటువంటి ఆ గుడారాన్ని మొత్తం కూడా తొలగించేసేసి ఆ విధంగా ఆ తర్వాత ఆ బాబాని ఏ విధంగా తరుముకుంటూ తీసుకువెళ్ళిపోతున్నారో మీరు చూడవచ్చు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా కొత్త కొత్త బాబాలు, లేటెస్ట్ బాబాలు ఈరోజు మన సమాజంలో ముస్లింల యొక్క అజ్ఞానాన్ని, వారి యొక్క బలహీనతను ఆసరిగా చేసుకొని ఎంతోమంది బాబాలు ఈరోజు బయలుదేరారు. మన తెలంగాణలో, ఆంధ్రాలో కూడా గతంలో ఎంతోమంది ఫేక్ బాబాలు మనకు దర్శనమిచ్చారు. రీసెంట్లీ చంద్రాయన్ గుట్టలో ఒక బాబానైతే వారికి నగ్న పూజలు చేయించేసేసి వారి యొక్క వీడియోలను చూపించి మాటి మాటికి వారిని రేప్ చేసినటువంటి ఉదంతం కూడా ఈ మధ్య కాలంలోనే బయటికి వచ్చేసింది. ఇలా నెల్లూరులో ఒక బాబా, ఆ తర్వాత ఇక్కడ తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో కొంతమంది, హైదరాబాద్లో బాబాలు కూడా బయటపడ్డారు. ఇలాంటి నకిలీ బాబాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి. ఈరోజు మనిషి ఎంతో టెక్నాలజీని సాధించాడు, చంద్రమండలంపై అడుగు పెట్టాడు, కొత్త కొత్త టెక్నాలజీలు ముందుకు వస్తున్నాయి. కానీ ఈరోజు కొంతమంది అజ్ఞానపు ముస్లింల పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు రోజు ఒక బాబా చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి. నిజంగా ఈ బాబాల చుట్టూ ఎవరు తిరుగుతారు, ఎవరికి వెళ్తారంటే వీరు కనీసం జుమ్మా నమాజు కూడా చదవని వారు ఉంటారు, ఈదే నమాజులు మాత్రమే చదువుతారు. అల్లాహపై సరైనటువంటి నమ్మకం, విశ్వాసం ఉండదు. అఖీదాలు ఏంటో తెలియదు, ఖురాన్ ఏంటో తెలియదు, చివరికి కలిమా యొక్క అర్థం కూడా వీరికి తెలియదు. అలాంటి నామమాత్రపు ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వీరు బాబాల దగ్గరికి వెళ్ళిపోవడం, తాబీజులు ధరించడం, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలతో ఈరోజు అల్లాహపై కలిగి ఉండాల్సినటువంటి నమ్మకం కలిగి లేని కారణంగా ఇలాంటి షిర్కు పనులకు పాల్పడుతున్నారు సోదరులారా. చూడండి సోదరులారా, ఈ బాబాలు, ముర్షద్లు, పీర్లు అనేటటువంటి ఈ విష సంస్కృతి ఏదైతే ఉందో ఇది మన భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా కనబడుతుంది. ఎక్కువగా ఇది మన భారతదేశంలోనే వ్రేలూనుకుని ఉన్నటువంటి ఒక షిర్క్ ఆచారం సోదరులారా. ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడైతే ఇస్లాం పునరుద్ధరించబడిందో సౌదీ అరబ్లో మీరు వెళ్ళే ఉంటారో అక్కడ ఉమ్రా కోసమని, హజ్ కోసమని ఎలాంటి దర్గాలు కానీ ఎలాంటి బాబాలు కానీ అక్కడ ఉండరు. అక్కడ శుద్ధంగా కేవలం ఇస్లాం తౌహీద్ మాత్రమే అక్కడ మీకు కనిపిస్తుంది. మరో ఉదాహరణ ఏంటంటే 1974లో సౌదీ రాజు అయినటువంటి కింగ్ షా ఫైసల్ ఆయన పాకిస్తాన్ని సందర్శించడానికి రావడం జరిగింది. ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి భుట్టో ఏం చేశారంటే ఎయిర్పోర్ట్లో ఆయన్ని రిసీవ్ చేసుకుని పాకిస్తాన్లో నేరుగా సెహవాన్ షరీఫ్ సూఫీ దర్గాకు తీసుకువెళ్ళడం జరిగింది. అది చూసి కింగ్ షా ఫైసల్ ఎంత కంగారు పడిపోయారు అంటే ఆయనది చూసి చెప్పిన విషయం ఏంటంటే, చూడండి ఇస్లాం మా యొక్క సౌదీ అరబ్లో పునరుద్ధరించబడింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సౌదీ అరబ్లో, మక్కాలో ఆయన పుట్టారు. మరి అలాంటప్పుడు మదీనాలో ఆయన యొక్క సమాధి ఎలా ఉంది మీరు ఎప్పుడైనా చూసారా? అక్కడ ఎలాంటి హంగు ఆర్భాటాలు అనేవి ఉండవు, ఎలాంటి దర్గా ఉండదు, అక్కడ ఎలాంటి షిర్క్ బిదాతులు జరగవు. ఒకవేళ ఇస్లాం ధర్మంలో సమాధులను ఆరాధించేటటువంటి ఏదైనా ఆచారం కాస్తైనా ఉన్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే మించినటువంటి దర్గా ఎవరిది అయి ఉంటుంది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి పెద్ద దర్గా కట్టేసి వజ్ర వైడూర్యాలు, మణి మాణిక్యాలతో మేము నింపేసే వాళ్ళం కదా, ఈ విషయం కూడా తెలియదా ఓ మూర్ఖులారా? ఈ దర్గాలు ఇవన్నీ కూడా షిర్క్ పనులు ఏంటని అక్కడ కింగ్ షా ఫైసల్ చివాట్లు పెట్టడం జరిగింది పాకిస్తాన్ ప్రధానమంత్రి అయినటువంటి భుట్టోని. మరి ఖురాన్లో ఎక్కడైనా ఈ బాబాలు, దర్గాలను సంప్రదించండి అని ఎక్కడైనా చెప్పడం జరిగిందంటే ఖండించడం జరిగింది. మీరు దర్గాలకు వెళ్ళకూడదని అంతిమ దైవ గ్రంథం అటువంటి దివ్య ఖురాన్లో చాలా స్పష్టంగా ఖండించడం జరిగింది. దర్గాలు, బాబాల దగ్గరికి వెళ్ళకూడదని. ఖురాన్లో సూరే కహఫ్ సూర నంబర్ 18 ఆయత 102లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అఫహసిబల్ లదీన కఫరు అన్ యతఖిద ఇబాది మిన్ దూనిహి ఔలియా ఇన్న ఆతదన జహన్నమ లిల్ కాఫిరిన నుజులా. వారు అల్లాను కాదని అల్లా యొక్క దాసులను తమ కార్య సాధకులుగా చేసుకునే తలంపును కలిగి ఉన్నారా? ఓ ప్రవక్త వారికి చెప్పండి, వారి యొక్క నివాసము నరకం. అలాంటి సత్య తిరస్కారులకు ఎవరు కూడా మార్గం చూపించలేరు అని అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎవరైతే బాబాలను మీడియేటర్గా చేసుకుని వారి ద్వారా అల్లాను పొందాలి, అల్లా వద్దకు చేరుకోవాలని భావిస్తారో అది కూడా షిర్క్ అని అల్లా సుబ్హానహు వ తఆలా చాలా స్పష్టంగా ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు. సూరే ఫాతిర్ సూర నంబర్ 35 ఆయత నంబర్ 14 మరియు 15లో మీరు అల్లాహ్ను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు ఒక గడ్డిపోచకు కూడా సమానులు కాజాలరు అని అల్లా తెలియజేస్తున్నాడు. సూరే అల్ అహ్కాఫ్ సూర నంబర్
ఆయత నంబర్ 5, 6లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు, మీరు అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారిని మీరు ఎంత మొరపెట్టుకున్నా ప్రళయం వరకు కూడా వారు మీకు జవాబు ఇవ్వలేరు. మీరు అసలు మొరపెట్టుకుంటున్నారు అన్న విషయం కూడా తెలియని వారిని మీరు మొరపెట్టుకుంటున్నారు అని అల్లా తెలియజేస్తూ పూర్తిగా ఈ దర్గా బాబా వలీల సిస్టమ్ ఏదైతుందో వీటిని ఖండిస్తూ అనేక ఆయతులు ఖురాన్లో మీరు చూడవచ్చు. సూరే జుమర్ సూర నంబర్ 39 ఆయత నంబర్ 38లో, ఓ ప్రవక్త మీరు వారిని ఈ విధంగా అడగండి, మీరు అల్లాను కాదని ఎవరినైతే ఆరాధిస్తున్నారో వారు అల్లా గనక నాకు ఏదైనా కీడు కలిగించగోరితే ఆ కీడు నుండి అవి ఆపగలవా, లేదా అల్లా నన్ను కరుణించగోరితే ఆ కారుణ్యాన్ని అవి ఆపగలవా అని మీరు అడగండి. వారితో ఇలా చెప్పండి, నాకు అల్లా మాత్రమే చాలు అని. కాబట్టి సోదరులారా, లాభ నష్టాలు, ఆరోగ్య అనారోగ్యాలు అవి అల్లా చేతిలో ఉంటాయి తప్ప బాబాలు, దర్గాలు, జెండాలు, పీర్లు, వలీలు, ముర్షదులు వీరి ఆధీనంలో ఉండవు. స్వతహాగా వీరికి ఏదైనా అనారోగ్యం పాలైతే వీరే అల్లాని వేడుకుంటారే తప్ప వీరికి ఎలాంటి శక్తులు ఉండవు సోదరులారా. అందుకే ఒక ముస్లిం అనబడేవాడు అతడు చదివేటటువంటి కలీమా యొక్క అర్థం తెలియనంత వరకు అతడు నిజమైనటువంటి ముస్లింగా పరిగణించబడు. అందుకే ధర్మాన్ని నేర్చుకోండి, ధర్మానికి దగ్గర అవ్వండి, రోజు ఖురాను గ్రంథాన్ని చదవండి, అరబీ చదవండి, తర్జుమాతో పాటు చదివి ఖురాన్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. మసీదుకు రండి, జమాత్తో పాటు నమాజ్ చదవండి. స్త్రీలు కూడా ప్రతి శుక్రవారం మసీదుకు వచ్చేసి అక్కడ మౌలానా గారు చెప్పేటటువంటి ధర్మ సూక్తులను వినండి. స్త్రీలు రావాల్సింది మసీదుకు తప్ప దర్గాకు కాదు. పురుషులు కూడా ప్రతిరోజు 5 పూటల వారు మసీదుకు వచ్చి నమాజ్ చదవాలి తప్ప దర్గాలకు వెళ్ళకూడదు. అక్కడ వెళ్ళడం ద్వారా అల్లాపై కలిగి ఉండాల్సిన విశ్వాసం దర్గాలు, తావీజులు, జెండాలపై కలిగి ఉన్నట్లయితే అదే స్థితిలో చనిపోతే వారు ఘోరమైనటువంటి అగ్నికి ఆహుతి అవుతారు. కాబట్టి షిర్క్ చేస్తే అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించడు. ఒకవేళ అదే స్థితిలో చనిపోయినట్లయితే ఇన్న షిర్కల జుల్మున్ అజీమ్, షిర్క్ అనేది మహాపాపం, ఘోరమైనటువంటి పాపం. ఈ దర్గాలను అక్కడికి వెళ్ళి పూజలు చేయడం కూడా షిర్క్గా పరిగణించబడుతుంది. అల్లా పూర్తి ముస్లిం సమాజాన్ని షిర్క్ నుండి కాపాడుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, శృంగార బలహీనతలను దూరం చేసుకోవడానికి షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.